షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసనకు దిగాయి. ఈ స్కీముల అంశంపై న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు వేయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందంటూ రాస్తారోకోకు దిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇప్పటి సర్కారు కొనసాగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హైకోర్టు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసిందంటూ ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కావాలనే నిలుపుదల చేస్తోందని సతీష్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీతో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కూడా పోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హైకోర్టు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసిందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి గడ్డి పెట్టాలని చెప్పి ప్రయత్నంలో కూడా ప్రభుత్వం ఉన్నదని చెప్పి వాళ్ళ మాకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి కొనసాగించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో కూడా కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది. ఆ బంగారం పోయింది, ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి కూడా షాదీ ముబారక్ కూడా పోతున్న సంగతి కూడా మేనమామ కష్టంగా దాన్ని భావించి దాన్ని స్వీకరించడం జరిగింది. పథకం ఏది? కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆపేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు కేసు వేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తరపున ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్కీమ్ కొనసాగుతుంది అన్నారు. కోర్టు స్టే ఎత్తివేసేలా చేస్తామన్నారు. ఇక అలాగే లీగల్ గా తాము కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తామని తెలిపారు. తాము కౌంటర్ అఫిడవిట్ వేస్తున్నామని డివిజన్ బెంచ్ కు వెళ్తామని పొన్నం పేర్కొన్నారు. ఎక్కడ లోపం జరిగిందో విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పుకొచ్చారు. విచారణ చేయాలని నిన్నే సీఎస్ కు ఆదేశించామన్నారు పొన్నం. న్యాయస్థానంలో దీన్ని మళ్లీ గెలిచి గతంలో ఇచ్చిన స్టేను వెకేట్ చేయించి తెలంగాణ ప్రజలకు మళ్లీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యథావిధిగా కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాత్కాలికమైనటువంటి రాజకీయ పిటిషన్లు, న్యాయస్థానంకి సంబంధించినటువంటి న్యాయవాదుల తీర్పు స్టే ఇది ఈ పథకాన్ని ఎత్తివేయలే. పథకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పడానికి సంబంధించిన అంశం మీద స్టే చేసినారు. స్టే ఎక్కడ చేయించుకుంటాం న్యాయస్థానంలో, ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. ఇంతలోనే దీన్ని రాజకీయం చేయాలని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేస్తూ వాళ్ళేదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. తప్పకుండా న్యాయస్థానంలో దీన్ని మళ్లీ గెలిచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని బీఆర్ఎస్ చట్ట ప్రకారం అమలు చేస్తే ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. 5-6 ఏళ్ల కింద చట్టబద్ధత చేస్తే బాగుండేదన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 3 చెక్కులు వచ్చేవి కాదని, తాము 3 నెలలకే కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. షాదీ ముబారక్ మీద అంత మీకు ధ్యాస ఉంటే మీరు ప్రభుత్వానికి హెచ్చరించే చేయడం ఒకటే కాకుండా గుర్తు చేసి కోర్టుకు పోయి అటెండెన్స్ ఇస్తారని అడిగే పరిస్థితి కాకుండా రాజకీయం చేద్దామనే దురుద్దేశం ఉంది కాబట్టి రేపు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎంతసేపు ఉన్నా ఏదున్నా రాజకీయంగా ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అని ఆలోచన చేసే
మీరా మమ్మల్ని కౌంటర్ చేసేది? ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఇది బీద ప్రజల ఆర్థిక స్థితిగతుల మీద భారం పడేటువంటి ఒక ఆలోచన విధానంతో తీసుకున్న నిర్ణయం. ఇది మంచిగా ఉంది, దీన్ని కొనసాగించినాం. ఎక్కడ కూడా బేషాలకు పోలే. రైతు బంధు మంచిగుండే రైతు భరోసాని కొనసాగించినాం. వాళ్ళు 10 ఇస్తే మేము 12 ఇచ్చినాం. రేపు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా రేపు మళ్ళీ దాన్ని కొనసాగించి ఈ ఆర్థిక పరిస్థితి ఇంత విచ్ఛిన్నమైన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ జరిగినా కూడా దీనికి మళ్ళా కంటిన్యూషన్ చేస్తూ ఏం చేయాలని ఆలోచన చేసేటువంటి ఆలోచన మాకుంటే అది పక్కన పెట్టి ఓన్లీ ఫక్త్ రాజకీయం ఏం కావాలా, మేము రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలా అనే కోణంలో ఆలోచన చేసే వ్యక్తులకు ఈ ఆటలు ప్రజలు